హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో మనం పరమరక్ష లైఫ్ ప్రో ప్లస్ గురించి తెలుసుకుందామనండి. ఇది టర్మ్ ప్లస్ యూఎల్ఐపి లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. యూఎల్ఐపి అంటే యూనిటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు ఇందులో మనకు కవరేజ్ 60 lakhs నుంచి 100 CR వరకు ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కవరేజ్ వచ్చేసి 60 lakhs ఉంటుందండి. అదే మనం 1 lakh పే చేస్తే 1 CR ఉంటుంది. ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 65. అందులో ఎవరైనా తీసుకోవచ్చు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు. ఇందులో గ్రాడ్యుయేట్స్ అయితే మాత్రం 5 lakhs ఎబో మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది చూపించాలి. అదే ఇంటర్ +2 అయితే 7 lakhs ఎబో, 10th వాళ్ళైతే 10 lakhs ఎబో అనేది యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. ఇందులో నార్మల్ డెత్ అయితే 1 CR ఇస్తారు, యాక్సిడెంటల్ డెత్ అయితే 2 CR. అదే ఒకవేళ అతను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక డెత్ అయితే ఈ 2 CR + 1 CR ఇస్తారు. మొత్తం మనకు టోటల్గా 3 CR ఇస్తారు. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్ కానీ, ట్రైన్ కానీ, ఏరోప్లేన్లో కానీ, ఇందులో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అతను చనిపోతే అతనికి 2 CR ఇస్తారు. నార్మల్ డెత్ ప్లస్ యాక్సిడెంటల్ డెత్ అయింది కాబట్టి 3 crores అనేది ఇవ్వడం జరుగుతుంది. అది నామినీకి. ఒకవేళ అతనికి ఏవైనా 2 బాడీ పార్ట్స్ 100% కాలు కానీ, చేయి కానీ ఏదైనా ఇదిగా అతనికి శాశ్వతంగా పని చేయదు, 100% డిజబిలిటీ ఉంది అని డాక్టర్ కనుక సర్టిఫై చేస్తే అతనికి 1 CR ఇస్తారు. అంటే నామినీకి అతనికి 1 CR ఇచ్చి, అలాగే మిగిలిన ప్రీమియమ్స్ అన్నీ అతనికి ఏవి అతను పే చేయాల్సిన అవసరం లేదండి, కంపెనీయే పే చేస్తుంది మొత్తం. ఇందులో మనకి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇందులో లాక్ పీరియడ్ అని ఉంటుంది. అది లాక్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 5 years ఉంటుంది. మనం 5 years ప్రీమియం కట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే సిక్స్త్ ఇయర్కి మన దగ్గర ప్రీమియం కట్టడానికి మనీ లేవండి. లేదు అని అంటే మనకి మిగిలిన వాటికి మన హెల్త్కి సంబంధించి కానీ, పిల్లల చదువు కానీ మన దగ్గర మనీ లేవు. సో అప్పుడు మనం ఈ 5 years ప్రీమియం కడతాం కదా, అందులో నుంచి కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు ఒక కొంత అమౌంట్ అని వస్తుంది, ఫండ్ వాల్యూ లాగా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి. అతను 5 years పే చేశాడు. అందులో నుంచి ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అతనికి 4 lakhs వచ్చింది. ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను, అందరికీ ఇంతే ఉంటుందని చెప్పలేను. 4 lakhs వచ్చింది. ఇందులో నుండి అతను 2 ప్రీమియమ్స్ పక్కకు పెట్టాలి. అంటే 2 ప్రీమియమ్స్ అంటే అతను ఒకవేళ 1 lakh కడితే ఎవ్రీ ఇయర్ 1 lakh కడితే 2 ప్రీమియమ్స్ అంటే 2 lakhs పక్కన పెట్టేసి మిగిలిన 2 lakhs మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు 4 lakhsలో 2 lakhs యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 ప్రీమియమ్స్ మాత్రం అలానే ఉంచాలి. అలాగే ఆఫ్టర్ 12 years తర్వాత అతను ప్రీమియం మొత్తం పే చేశాడు. ప్రీమియం మొత్తం పే చేశాక కూడా అతనికి ఫండ్ అమౌంట్ అని ఉంటుంది కదా, అందులో మనం అతను మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫండ్ అమౌంట్ని 80% అతను ఆ ఫండ్ అమౌంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు, కవరేజ్ అనేది ఇస్తారా లేదా, ఒకవేళ ఈ ప్రీమియమ్స్ పే చేస్తున్నాము అందులో నుంచి ఫండ్ అమౌంట్ తీసుకోవచ్చు అంటున్నారు, కవరేజ్లో ఏమైనా తీసిస్తారా అని అంటే కవరేజ్ మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి. కవరేజ్ అలానే ఉంటుంది. ఫండ్ వాల్యూ అనేది ఫండ్ వాల్యూ లానే ఉంటుంది. ఇందులో 12 years పే చేశాక అయితే 80% తీసుకోవచ్చు. 5 years తర్వాత పే చేశాక నాకు అమౌంట్ లేదు, నాకు కావాలి అనుకున్నప్పుడు అందులో 2 ప్రీమియమ్స్ అలానే ఉంచి 4 lakhsలో 2 lakhs అలానే ఉంచి మిగిలిన 2 lakhs తీసుకోవచ్చు. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ 4 lakhs అనేది మాత్రమే. ఎందుకంటే టాటాలో 12% తీసుకుంటే అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని 12%గా తీసుకుంటే మనం ఇంత వచ్చింది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఈ పరమరక్షలో మనకి కవరేజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఫండ్ వాల్యూస్ కూడా ఎక్కువనే వస్తాయండి. కవరేజ్ మిగిలిన అన్ని పాలసీస్తో కంపేర్ చేస్తే ఇందులో మాత్రమే కవరేజ్ ఎక్కువ ఉంటుంది. మిగిలిన వాటిలో ఫండ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, కవరేజ్ తక్కువగా ఉంటుంది. ఇందులో కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎలా చెప్తున్నాను అని అంటే, మనము ప్రీమియం 60K కనుక పే చేస్తే 60 lakhs ఉంటుంది. లేదు 1 lakh పే చేస్తే 1 CR ఉంటుంది. 2 lakhs పే చేస్తే 2 CR ఉంటుంది. ఒకవేళ తీసుకున్న పర్సన్ కనుక డెత్ అయితే 1 CR ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే 2 CR ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అతను ఒకవేళ డెత్ అయితే మాత్రం 3 CR అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాటితో కంపేర్ చేస్తే పరమరక్షలో కవరేజ్ అనేది చాలా బాగుంటుందండి. అందుకే చాలా వరకు పరమరక్ష తీసుకోండి అని అడ్వైజర్స్ మనకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనేసి అంటే, ఇప్పుడు తీసుకున్న పర్సన్ డెత్ అయితే మిగిలిన ఆ ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడకుండా ఉండడం కోసం కవరేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేసి పరమరక్ష అనేది మనకి తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.